ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఒక శ్మశానానికి వెళ్ళాడు. ఒక సమాధి దగ్గర కూర్చుని గట్టిగా ఏడుస్తూ, లేవండి నాన్న, రేపటిలోగా స్కూల్లో ఫీజు కట్టమని చెప్పారు, లేదంటే మీ నాన్నని తీసుకురమ్మని చెప్పారు అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇది గమనించిన ఒక పెద్ద మనిషి ఆ పిల్లవాడిని దగ్గరగా తీసుకుని స్కూల్కి కావలసిన ఫీజు డబ్బులు ఆ పిల్లవాడికి ఇస్తూ, ఇదిగో మీ నాన్న నాకు ఇచ్చి పంపించాడు అంటాడు. నేను స్కూల్లో ఫీజు కోసం రాలేదు, ప్రతిరోజు మా ఫ్రెండ్స్ని స్కూల్ నుంచి తీసుకువెళ్ళటానికి వాళ్ళ అమ్మ నాన్న వస్తూ ఉంటారు, కానీ నా కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు. అందుకని ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఏదో ఒక విషయం చెప్పి తీసుకువెళ్ళాలని అనుకుంటాను, కానీ మా నాన్న రావటం లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు అమాయకమైన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఏడ్చేస్తాడు. ఆ పిల్లవాడికి నాన్నతో కలిసి ఉండే అదృష్టం లేదు, కానీ మనలో చాలామందికి ఉంది. ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు.